వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకే బడిలో కలిసి చదువుకున్నారు. 10వ తరగతి కూడా కలిసి మెలిసే పూర్తి చేశారు. ఉన్నత విద్యను ఒకే చోట అభ్యసించారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. అనుకున్న విధంగానే సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు. అత్యుత్తమ సర్వీస్ అందించిన వారిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ సీట్లో కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, శ్రీనివాస్. గుంటూరుకు చెందిన ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీ కాగా, నగరానికే చెందిన శ్రీనివాస్ పాండిచ్చేరి డీజీపీగా ఏడాది నుంచి సేవలందిస్తున్నారు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ నెక్స్ట్ 10వ తరగతి పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అభ్యసించారు. గుంటూరు నగరానికి చెందినటువంటి ద్వారకా తిరుమలరావు ఆ తర్వాత సివిల్స్ రాసి 1989లో ఏపీ కేడర్ కే ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎస్పీగా ఆయన సేవలందించడం జరిగింది. విభజన ఏపీలో విజయవాడ కమిషనర్ గా వర్క్ చేసిన ద్వారకా తిరుమలరావును ప్రెజెంట్ డీసీపీ పదవి వరించింది. ఆయన డీసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒంగోలు జిల్లాకు చెందినటువంటి శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. దీంతో శ్రీనివాస్ కూడా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు తిరుమలరావుతో కలిసి చదువుకున్నారు. శ్రీనివాస్ 1990లో ఐపీఎస్ గా జమ్మూ కాశ్మీర్ కేడర్ కు ఎంపికయ్యారు. గతేడాది ఆయన పాండిచ్చేరి డీజీపీగా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికీ గుంటూరులో తాము చదువుకున్న పాఠశాలకు వస్తూ ఉంటారు. తమతో చదువుకున్న తమ స్నేహితులు ఒకే టైంలో 2 రాష్ట్రాలకు డీసీపీలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారి స్నేహితుడు హోమియో వైద్యుడిగా చేస్తున్న ఓవి రమణ వీరిద్దరిని తమ పాఠశాలకు తీసుకొచ్చి సన్మానం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా కలిసి చదివిన పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ సెక్రటరీగా ఉన్నటువంటి పాటిబండ్ల విష్ణుతో ఈ విషయాన్ని చర్చించి స్నేహితులిద్దరికి కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పోలీసు శాఖలో అత్యున్నత పదవులను అలంకరించిన వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీతారామయ్య హైస్కూల్ సెక్రటరీ పాటిబండ్ల విష్ణు చెప్పుకొచ్చారు.